హలో ఆల్. మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ వీడియో మేకింగ్ చేసిన తర్వాత మీరు తమ్నెయిల్ క్రియేట్ చేసుకుంటారు ప్రాపర్గా. వీడియో ఉంటుంది, తమ్నెయిల్ ఉంటుంది. సో ఇది మీరు క్రియేట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని వదిలేస్తున్నారండి. ఆప్షన్స్ మీరు అనేది ఆపేస్తున్నారు. అదేంటంటే మీరు ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు దాని టైటిల్ ఏముంది, ఫస్ట్ టైటిల్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ తర్వాత వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ వీడియో తీసుకున్న వెంటనే మీకు ఎక్కడైతే మీకు వీడియో ఆప్షన్ మీకు ఉందో అక్కడ దానికి సేమ్గా నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే అప్లోడ్ చేసేటప్పుడే దానికి ప్రాపర్గా నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇవ్వకుండా మీరు అప్లోడ్ చేస్తే ఏమవుతాయంటే మీకు నేను చూపిస్తానండి, ఏమవుతా కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ నేను నేమ్ ఇవ్వకుండా అప్లోడ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమవుతుందంటే వీడియో ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మీకు రైట్ సైడ్లో వీడియో టైటిల్ అవపడుతుందండి. ఇప్పుడు రైట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, వీడియో నేను టైటిల్ ఏం యూజ్ చేశాను, ఫైల్ నేమ్ అనేది ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు ఫైల్ నేమ్ ప్రాపర్గా విజిబుల్ అవుతుంది. సో దానికి క్యాప్చర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది, ఇది విడైక్యూ టూల్ బార్. సింపుల్గా విడ్ ఐక్యూ అని సెర్చ్ చేసుకొని దీంతో మీరు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని దీని ద్వారా మనకు స్కోరింగ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చండి. ఇప్పుడు ఇది క్లిక్ చేసుకున్నాక ఏదైతే మనం టైటిల్ ఇస్తున్నామో దానికి అదే మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన తమ్నీల్ అని అప్లోడ్ చేసుకోవాలి. తమ్నీల్ మీరు రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతాయంటే మీరు ఏదైతే టైటిల్ ఇచ్చారో అక్కడ టైటిల్ లేదు. సో మీ వీడియోకి అండ్ తమ్నీల్కి ఏదైతే మీరు టైటిల్ పెట్టారో అదే ఇక్కడ పెట్టాలండి. సో ఇవన్నీ మనం కంపల్సరీ ఫాలో అవ్వాలంటే ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన విషయం అండి. లేదు అంటే ఏతో మీకు తమ్నీల్ క్రియేట్ అయిపోతుంది. ఇది మీరు క్లిక్ చేసుకుంటే క్యాన్వా ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రం ఈ ఆప్షన్ వస్తుంది. అంటే మీకు క్యాన్వాలో వీడియోకి టూల్ బార్ ఇన్స్టాల్ చేసినా మీకు మీకు ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే వీడియోకి ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఏ తమ్నీల్ క్రియేట్ అవుతుంది. అయితే ఇక మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ ట్వీక్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది, జనరేట్ టు జనరేషన్. సో ఏంటంటే ఇది మీకు అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు, ఏఏ టూల్ కాబట్టి మీకు ఏదైతే ఆప్షన్ ఉన్నదో దాన్ని బట్టి మీకు ఇస్తారన్నట్టు. సో ఇక ఇది మనకు చాలా వరకు యూజ్ కాదండి. సో కాబట్టి ఏ టూల్ మనం యూజ్ చేయం, మనం కస్టమైజ్ ఏమే చేసుకుంటాం. తర్వాత మనకి ఏదైతే ట్యాగ్స్ ఉన్నాయో ఇక్కడ యూజ్ చేసుకోవాలండి. సో మనం యూజ్ చేసే కీవర్డ్ బట్టి ఎలాంటి మనకు వస్తున్నాయి. సో మనం ఇక్కడ అన్ని మనం చూసుకోవచ్చు. బై యూజర్ ల్యాప్టాప్, రీపబ్లిష్ అండ్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ స్టోర్. సో దాని ప్రకారంగా మీకు ఎస్సిఓ స్కోర్ అనేది జనరేట్ వస్తుందండి. ఏది మీకు ఇది క్యాన్వా అనేది మీకు స్కోర్ జనరేట్ వస్తుంది. అవుట్ ఆఫ్ 50 మీకు 44.9 ఉంది స్కోర్. ఇంకోటి ఏంటంటే మేజర్గా మన ప్లేలిస్ట్, మనకు కామన్ ప్లేలిస్ట్లు ఉంటాయి. అది మనకు మన ఛానల్ నేమ్ అనేది మన కామన్ ప్లేలిస్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఏదైతే ప్లేలిస్ట్ ఉన్నాయో ఆ ప్లేలిస్ట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. సో కంప్లీట్గా మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను, ఇది తీసుకున్న వెంటనే డన్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాక సో ఒక వీడియోకి ఎన్ని ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి. బట్ ఏంటంటే ఈ ప్లేలిస్ట్ ఏంటంటే మీ కీవర్డ్ ఒక అజంప్షన్ చేసుకోవడానికి అంతే. ఇప్పుడు ఎవరైనా మీరు ఇన్కాగ్నిజోలో మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు గూగుల్ ప్రకారం చేస్తుందండి. ఇప్పుడు చూడండి, నా ఏదైతే ల్యాప్టాప్స్ ఉన్నదో ఎందుకంటే ఇది నేను ఇన్కాగ్నిజోలో సెర్చ్ చేశాను మీకు. సో అక్కడ మీకు అవపడుతుంది అన్నట్టు ఈ విధంగా. సో వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ వస్తుంది, మ్యాప్ ఉంటే మ్యాప్ వస్తుంది. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఆప్షన్ క్లిక్ చేసుకొని మేజర్గా మనం ఏ రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తామో ఆ రోజు మనం రికార్డింగ్ డేట్ ఇచ్చుకోవాలి. తర్వాత మీ లొకేషన్ ఏముంది, సార్ నేను లొకేషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో శ్రీ ల్యాప్టాప్ వరల్డ్, ఇది కూకట్పల్లి ఉంది, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ స్టోర్ అమ్ముతుంది. టూ లొకేషన్ ఉన్నాయి, కూకట్పల్లి ఉంది, దిల్షుక్నగర్ ఉంది. ఇప్పుడు నేను కూకట్పల్లి లొకేషన్ ఇచ్చాను. లేదు నాకు లొకేషన్ ఇవ్వదలుచుకోలేదు, రిమూవ్ చేసేసుకోండి నన్ను. మీరు రిమూవ్ చేసుకుని నన్ను వస్తుంది. తర్వాత మీకు కామెంట్ ఆఫ్ చేసుకోవాలా ఆన్ చేసుకోవాలా, షో హౌ మెనీ వ్యూస్ లైక్స్ మీరు షో చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంది. ఇంకో ఆప్షన్ ఇక్కడ ఏంటంటే మీకు మీరు ఎలాంటి ఆప్షన్ మీరు యూస్ చేసుకోవాలన్నా మీరు ఆటోమేటిక్గా ప్లేస్ చూపించాలంటే అంటే మీ లొకేషన్ కానీ హైలైట్ చేయాలంటే అలా ఆటోమేటిక్ ప్లేస్ మీకు ఉంటుందండి ఇక్కడ. సో ఇది మీకు ఆప్షన్లు ఉంటాయి. మీకు ఎస్సీఓ స్కోర్ అనేది మెయిన్ అండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ ఎస్సీఓ స్కోర్ అనేది మెయిన్. ఎస్ఓ స్కోర్ అప్లోడ్ చేసుకొని కిందికి వచ్చాక నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మౌంటేజంలో అయితే ఆన్ చేసుకోండి.
తర్వాత మీరు మోర్ దెన్ 8 మినిట్స్ వీడియో అయితే మీకు ఇక్కడ మిడ్ రోల్ యాడ్స్ అని పెట్టుకోవచ్చు. అంటే ఏ సెకండ్లో మీకు యాడ్ రావాలి, కస్టమైజ్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ మీకు ఉంటుంది, క్లిక్ ఫర్ నెక్స్ట్. తర్వాత ఏంటంటే మీ కంటెంట్లో ఏమైనా వైలేషన్ ఉందా, లేదంటే షాకింగ్ కంటెంట్ ఉందా, హార్మ్ఫుల్ కంటెంట్ ఉందా, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టాలండి. మీకు చిన్న బ్లడ్ మార్క్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఉంటుంది, సెన్సిటివ్ కంటెంట్ ఉన్నా చెప్పాలి. ఏం లేకపోతే నన్ ఆఫ్ దేవో, అప్పుడు మీకు సేవ్ ఫర్ యాడ్స్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే బిఫోర్ అప్లోడ్ చేసేటప్పుడే మీకు కాపరేట్ స్ట్రైక్ ఉందా లేదో తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీడియోలో ఎండ్ స్క్రీన్ పెట్టుకోవాలన్నా కార్డ్స్ పెట్టుకోవాలన్నా మీకు ఆప్షన్ ఉంటుంది. ఎండ్ స్క్రీన్లో కానీ మీకు ఎండ్ స్క్రీన్లో ఏదైతే మీకు మోస్ట్ రీసెంట్ అప్లోడ్ వీడియో అది మీకు అవపడతాయి. తర్వాత సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ ఆప్షన్ మనం కింది వీడియో పెట్టుకోవచ్చు, సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చాక కార్స్లో మీరు ఏదైతే మీరు వీడియో చూపించాలనుకుంటున్నారో, అంటే మోడల్స్ ఏమైతే మీరు అనుకుంటున్నారో ఆ మోడల్స్ అక్కడ చూపించండి. ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్లో 4 ఉంటాయి, కార్స్లో మాత్రం మీకు 5 ఉంటాయి. సో మీకు ఏదైతే వీడియో మీరు చూపించాలనుకుంటున్నారో లేటెస్ట్ వీడియో మాత్రమే చూపించుకోవచ్చండి. చూపించాక సేవ్ కొట్టండి. అవుట్ ఆఫ్ 5కి నేను 3 పెట్టాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ కాపరేట్స్ వస్తాయి అండ్ యాడ్ సూటబిలిటీ కూడా వస్తుంది. అయితే ఈ యాడ్ సూటబిలిటీ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో అసలు దీనికి వెయిట్ చేయాలా లేదా అంటే మనం వెయిట్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. మన వీడియో తక్కువ సెకండ్స్ అనుకోండి, వెంటనే అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాక ఈ వీడియోని ప్రైవేట్ మోడ్ అప్లై చేసుకోవాలి. ఎందుకు ప్రైవేట్ మోడ్ అప్లై చేస్తున్నామంటే ఏమైనా స్ట్రైక్స్ ఉన్నా కానీ, కాపరేట్స్ ఉన్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము ఎనేబుల్ అయ్యాక ఇక్కడ నుంచి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే ఇక్కడ వస్తుంది, ఇది కాపీ రైట్, ఇక్కడ మీ అన్నీ ఉంటాయి. ఇంకా మీరు చెక్ చేసుకోవాలంటే ఏమైనా కాపీరైట్ ఉందో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కాపీరైట్స్ ఉంటాయి. వీడియో పరంగా, షార్ట్స్ పరంగా ఏ కాపీరైట్ కావాలో ఆ కాపీరైట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఈ వీడియో మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా జనాలకు అనేది వీడియో పబ్లిష్ అయిపోతుంది. సో ఇదే వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేసుకుంటే మీకు యూట్యూబ్ ఒక వాటర్ మార్క్ అనేది వస్తుందండి. సో ఏ వీడియో మీరు అప్లోడ్ చేసిన యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అప్లోడ్ చేసుకోవడానికి మీకు వాటర్ మార్క్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని కంపల్సరీ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వీడియో అప్లోడ్ చేసినా ప్రాపర్ టైటిల్ డిస్క్రిప్షన్తో ఇమేజ్ని వీడియోని అప్లోడ్ చేయండి, ఫస్ట్ ఆప్షన్. సెకండ్, మీరు ఏదైతే తమిళ ఇస్తున్నారో అప్లోడ్ చేసుకొని ఆ ప్లేలిస్ట్ యాడ్ చేసుకొని, ఇప్పుడు నేను 3 యాడ్ చేశాను, మీరు ఎన్నో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కీవర్డ్స్, ప్లేలిస్ట్, రికార్డింగ్ డేట్, మీ వీడియో లాంగ్వేజ్, మీరు తెలుగులో చెప్తున్నారా, ఇంగ్లీష్లో చెప్తున్నారా, కంప్లీట్గా మీరు చూసుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దీన్ని బట్టి మీరు సేవ్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీరు యూస్ చేసుకొని వీడియోస్ ప్రాపర్గా అప్లోడ్ చేసుకోండి. అలా అయితే మీకు వ్యూస్ వస్తాయి, మీ రికమెండేషన్ వస్తుంది. ఇప్పుడు వీడియో క్లిక్ చేస్తే నేను ప్రీమియర్లో పెట్టాను వీడియోని. వీడియో ప్రీమియర్లో పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే యాడ్తో పాటు మీకు ప్రీమియర్ అనేది అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రైవేట్ మోడ్లో వీడియో పెట్టాను, ప్రీమియర్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నేను లైవ్ వీడియో క్రియేట్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే లైవ్లో మీరు కస్టమర్తో చాట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ప్రీమియర్ ఆప్షన్ మీకు యూజ్ అవుతుంది. అంటే ఇన్ టైం లైవ్ మీరు కస్టమర్తో ఇంటరాక్ట్ కావచ్చు. సో వాళ్ళు అదే క్వశ్చన్ ఇచ్చుకోవచ్చు. ఇంకోటి పిన్ కామెంట్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పిన్ కామెంట్ చేసుకోవచ్చు అండి. మీరు కంప్లీట్గా ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారో ఆ కామెంట్ని తీసుకొని ఇక్కడ మీకు ఏదైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో కామెంట్ చేసుకొని దీన్ని మీరు పిన్ కామెంట్గా పెట్టుకోవచ్చు. సో దాని ద్వారా వాళ్ళు ఈజీగా మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. లింక్స్ పెట్టచ్చు, మ్యాప్ లింక్ పెట్టచ్చు, ఏదైనా ఆప్షన్ ఉంటుంది. నేను జస్ట్ ఫోన్ నెంబర్ పెట్టాను, వాళ్ళు ఈజీగా కన్సల్ట్ అయ్యే విధంగా నేను ఆప్షన్ ఇచ్చానండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా నేను తెలుగులో పెట్టానంటే కంప్లీట్గా తెలుగు కంటెంట్ ఉంది, ఇంగ్లీష్లో పెడుతున్నాను, ప్రతి ఆఫర్ పెడుతున్నాను. ఇప్పుడు అమెజాన్లో ఏమైతే ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఉన్నాయో అవి కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ప్రతి దాన్ని యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఛానల్లో కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి, ఇమీడియట్గా మీకు ఆ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.